హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో చూశారు కదా. సో ఇప్పుడు నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళాను, అంటే కోటబొమ్మల్లో టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. సో ఈ టెంపుల్లోని యాక్చువల్గా నాకు అంటే నేను ఎలా వెళ్ళానంటే జస్ట్ నడుచుకుంటూ మనం ఏంటంటే మనకి తెలియదు, ఎవరు పీపుల్ ఎవ్వరూ తెలియదు. సో అక్కడ ఉన్న ఏరియాస్ ఏం తెలీదు. సో అక్కడ సమాచారం ఏం తెలియదు, ఒక్క గుడి మాత్రమే తెలుసు. సో అప్పటికి ఎండ వస్తుంది, నేను 9:30 10 అవుతుంది. ఆ తర్వాత 10:30 పావుతకల్లా 11 కల్లా దిగిపోయాను. సో అమ్మవారి గుడి వైపు అంటే నాకు తెలీదు, అలా నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మవారు అనేసి గుడి ఉందన్నమాట, ఫేమస్ టెంపుల్. అంటే దేవాదాయ శాఖ వాళ్ళు కూడా దాన్ని తీసుకుని వాళ్ళే నిర్వహిస్తున్నారన్నమాట, గవర్నమెంట్ అండర్లోనే ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడికి సంబంధించినటువంటి అవంతా చూస్తున్నాను, చుట్టూ చూస్తున్నాను అనమాట. మంచిగా గోపురం ఉంది, లోపలికి వెళ్ళాను. సో గోపురంకి వెళ్తే చాలా నీట్గా ఉంది. అక్కడ అంతా అంటే విగ్రహాలన్నీ ఉన్నాయి. సో అమ్మవారి విగ్రహంలోనికి చూస్తున్నాను అనమాట, అమ్మవారి విగ్రహం వైపు వెళ్తున్నాను. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న అంటే ఫస్ట్ మనకి గంట కుట్టేస్తుండ అనమాట, అలాగ అమ్మవారి వైపు వెళ్తున్నాను. చూశాను, భారీ రూపం, అద్భుతమైనటువంటి శిల్పం అన్నమాట. అద్భుతంగా అమ్మవారి యొక్క దర్శనం ఉందన్నమాట. చాలా ఆనందపడుతూ చూస్తూ తీరా అద్భుతంగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. సో అమ్మవారి అలా దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ ప్రజలు చేస్తున్నటువంటి కార్యక్రమాలని, అంటే అక్కడ భక్తులు వచ్చిన వాళ్ళని చూశానమాట. సో ఏం చేస్తున్నారు అక్కడ, ఎలా ఉంది, అన్ని విషయాలు నేను చూస్తున్నాను. అంటే కోటబొమ్మాలిలో ఆ అమ్మవారి యొక్క రూపం చూసి ఆ భక్తులందరిని చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. సో అద్భుతంగా గవర్నమెంట్ నిర్వహిస్తుందని చాలా సంతోషం వేసింది. సో అక్కడ చాలా రకాలైనటువంటి ఉయ్యాల సేవ, మరి ముడుపులు కట్టేటప్పుడు ఉండేటప్పుడు శారలు కట్టేటప్పుడు కొంత చెల్లించాలి. ఇంకా అలా చూస్తున్నప్పుడు అక్కడే ఒక అద్భుతమైన విషయం నాకు తెలిసింది, శాశ్వత అన్నదానం అని. అంటే అక్కడ ప్రతి గురువారము మంగళవారము అన్నదానం పెడతారు. సో అక్కడ నాకు 11:30 అయ్యేసరికి స్టార్ట్ చేసేస్తారనమాట. సో చాలా సంతోషించాను. సో అసలు ఆనందం పడుతూ ఆ అమ్మవారి యొక్క భోజనం తిందాం అని చెప్పేసి అలా వెయిట్ చేస్తున్నప్పుడు బెల్ల కొట్టి అన్నదాన సత్రంలోకి వెళ్ళాం. అంటే నేను కొద్దిగా లేట్గా తినాలని చెప్పేసి నెమ్మదిగా వెళ్ళాను. సో అలా వెళ్ళిన తర్వాత అద్భుతమైన భోజనం అక్కడ పెట్టారు. సో చాలా బాగుంది. అక్కడ మనకి క్యాబేజీ బుట్టతోని మరి రసంతోనూ అద్భుతమైన ఆనందంగా ఆ భోజనాన్ని తినాలన్నమాట. ఆ తర్వాత రిటర్న్లో ఏం జరిగిందో మీకు మళ్ళీ ఒక అద్భుతమైన సంఘటన గురించి చెప్తాను.